తెలంగాణలోని ఏ జిల్లాలోని ఏ మున్సిపాలిటీ ఎవరికి దక్కిందా ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు 268 వార్డులు ఉంటే ఇందులోని ఏ మున్సిపాలిటీ ఎవరెవరికి దక్కిందో చూద్దాం. మంచిర్యాల చెన్నూరులోని 18 ఉంటే ఇది కాంగ్రెస్కే దక్కింది. అలాగే బెల్లంపల్లి హంగ్ ఏర్పడింది. అక్కంపేట కాంగ్రెస్కి దక్కింది. కాచానిపల్లి బీఆర్ఎస్కి వచ్చింది. ఆసిఫాబాదు హంగ్ ఏర్పడింది. కాగజ్ నగర్ హంగ్ ఏర్పడింది. నిర్మల్ కాంగ్రెస్ వచ్చింది. ఖానాపూర్ హంగ్ ఏర్పడింది. బైంసాలో హంగ్ ఏర్పడింది. ఆదిలాబాద్లోని హంగ్ ఏర్పడింది. ఈ విధంగా ఆదిలాబాద్లో చూసుకుంటే చెన్నూరులోని కాంగ్రెస్కి 11 వచ్చాయి, బీఆర్ఎస్కి 4 వచ్చి, బీజేపీకి 2 వచ్చాయి, మజ్లీస్కి 1 కూడా రాలేదు, ఇతరులకు 1 వచ్చింది. ఇక్కడ 18కి మొత్తం 18 సీట్లను 11 కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి కాంగ్రెస్దే. ఇక బెల్లంపల్లిలోనే 34, 14 మొత్తం సీట్లు 34 అయితే అందులో కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 14, బీజేపీకి 2, అది బీజేపీకి 1, ఇతరులకు 5 వచ్చాయి. ఇక్కడ హంగా ఏర్పడింది అనమాట. ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సాధించవచ్చు. అలాగే లక్కడిపేటలోని 11 మొత్తంగా 15కి 11 కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పక్షంలో అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్కి 3, బీజేపీకి 1 వచ్చింది. అదే కాచాయనపల్లిలో 7. అలాగే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఒకసారి మామూలుగా చూసేది ఖమ్మం మున్సిపాలిటీలోనైతే 7 మున్సిపాలిటీలు 163 వార్డులు ఉన్నాయన్నమాట. ఇందులో ఖమ్మంలో ఏదులాపురం ఏమో కాంగ్రెస్కి వచ్చింది, మధిర ఏమో కాంగ్రెస్కి వచ్చింది, వైరా ఏమో కూడా కాంగ్రెస్కి వచ్చింది, కల్లూరు ఏమో కాంగ్రెస్కి వచ్చింది, సత్తుపల్లి కూడా కాంగ్రెస్కి వచ్చింది, అసిరాపేట కూడా కాంగ్రెస్కి వచ్చింది, ఎల్లందు కూడా కాంగ్రెస్కి వచ్చింది. ఇక నిజామాబాద్ మున్సిపాలిటీలు 7 వార్డులు 178, అది 7 మున్సిపాలిటీలు 178 వార్డులు ఉంటే బోధన ఏమో హంగ్ ఏర్పడింది, ఆర్మూరు ఏమో కాంగ్రెస్కి వచ్చింది, భీమ్గల్ ఏమో కాంగ్రెస్కి వచ్చింది, కామారెడ్డి ఏమో హంగ్ ఏర్పడింది, బాన్సువాడ కాంగ్రెస్కి వచ్చింది, బిచ్కొండ కాంగ్రెస్కి వచ్చింది, ఎల్లారెడ్డి కూడా కాంగ్రెస్కి వచ్చింది అనమాట. ఈ విధంగా నిజామాబాద్. అలాగే మెదక్ మున్సిపాలిటీ చూసుకుంటే 19 మున్సిపాలిటీలు ఉన్నాయి, వార్డులు 403 ఉన్నాయన్నమాట. ఇందులో సంగారెడ్డి ఏమో కాంగ్రెస్కి వచ్చింది, సంగారెడ్డి కాంగ్రెస్కి వచ్చింది, సంగారెడ్డి కాంగ్రెస్కి వచ్చింది, సదాశివపేట కూడా కాంగ్రెస్కి వచ్చింది, జహీరాబాద్ కాంగ్రెస్కి వచ్చింది, నారాయణఖేడ్ కాంగ్రెస్కి వచ్చింది, ఆందోళన జోగిపేట కూడా కాంగ్రెస్కి వచ్చింది, ఇంద్రదేశము బీఆర్ఎస్కి వచ్చింది అనమాట. ఇస్నాపూర్ కూడా బీఆర్ఎస్కి వచ్చింది, జిన్నారం బీఆర్ఎస్కి వచ్చింది, గడ్డపోతారం కూడా బీఆర్ఎస్కి వచ్చింది. అంటే గుమ్మడిధర మటుకు బీఆర్ఎస్కి వచ్చింది, కోహూరు మటుకు కాంగ్రెస్కి వచ్చింది, మెదక్ కూడా హంగ్ ఏర్పడింది, నర్సాపూర్ కూడా హంగ్ ఏర్పడింది, తుఫాన్ మటుకు బీఆర్ఎస్కి వచ్చింది, రామాయంపేట కాంగ్రెస్కి వచ్చింది, చేర్యాడ బీఆర్ఎస్కి వచ్చింది, దుబ్బాక బీఆర్ఎస్కి వచ్చింది, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్కి వచ్చింది, హసనాబాద్ కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడ్డారన్నమాట మెదక్లో. అలాగే కరీంనగర్ చూసుకుంటే హుజురాబాద్ కాంగ్రెస్కి వచ్చింది, జిమ్మికుంట హంగ్ ఏర్పడింది, చొప్పదండి కాంగ్రెస్కి వచ్చింది. కరీంనగర్లోని హుజురాబాద్ కాంగ్రెస్కి వచ్చింది, జిమ్మికుంట హంగ్ ఏర్పడింది, చొప్పదండి కాంగ్రెస్కి వచ్చింది. అక్కడ 14 ఉంటే 10కి కాంగ్రెస్ వచ్చింది. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ వచ్చింది, సుల్తానాబాద్కి కాంగ్రెస్ వచ్చింది, మందని కూడా కాంగ్రెస్ వచ్చింది, జగత్చర్ కూడా కాంగ్రెస్ వచ్చింది, రాయకల్ కూడా హంగ్ ఏర్పడింది, కోరుంట్లో కూడా హంగ్ ఏర్పడింది, మెట్పల్లిలో కూడా హంగ్ ఏర్పడింది, ధర్మపూర్లో కాంగ్రెస్ వచ్చింది, సిరిసిల్లలో బీఆర్ఎస్ వచ్చింది, వేములవాడలో కాంగ్రెస్ హంగ్ ఏర్పడింది. ఇది కరీంనగర్ అనమాట. అలాగే నల్గొండ మున్సిపాలిటీ చూస్తే మిర్యాల కూడా కాంగ్రెసే, హోలియా కాంగ్రెసే, నందికొండ కాంగ్రెసే. ఇక్కడ మొత్తంగా 17 మున్సిపాలిటీలు ఉన్నాయన్నమాట. అందులోనే ఎక్కువగా కాంగ్రెసే వచ్చిందన్నమాట. అంటే మిర్యాలగూడలో కూడా కాంగ్రెసే, హలియా కూడా కాంగ్రెసే, నందికొండ కూడా కాంగ్రెసే, దేవరకొండ కూడా కాంగ్రెసే, చండూరు కాంగ్రెసే, చిట్యాల కూడా కాంగ్రెసే, సూర్యాపేట కూడా కాంగ్రెసే, కోదాడ కాంగ్రెసే, హుజూర్ నగర్ కూడా కాంగ్రెసే, నేరేడుచర్ల కూడా కాంగ్రెసే. ఒక తిరుమలగిరి బీఆర్ఎస్కి వచ్చింది, భువనగిరి కాంగ్రెసే, పోచంపల్లి హంగ్ ఏర్పడింది. కానీ అది కూడా ఇంచుమించుగా కాంగ్రెస్కి అనమాట. అది కూడా రావచ్చు, ఎందుకంటే ఇతర దగ్గర లాగేసుకుంటారు. అలాగే ఆలేరు కూడా కాంగ్రెస్కే, యాదగిరి గుట్ట కూడా కాంగ్రెస్దే, చౌటుప్పల్ కూడా కాంగ్రెసే, ముత్కూరు కూడా కాంగ్రెసే. ఈ విధంగా కాంగ్రెస్ది వస్తుంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ 18 ఉంటాయి, 357 వార్డులు ఉంటాయి, ఎక్కువగా కాంగ్రెస్కి వచ్చింది. మీరు చూస్తే మహబూబ్నగర్లోని బుత్పూర్ కాంగ్రెస్దే, దేవరకద్ర కాంగ్రెస్దే, గద్వాల్లో
హంగ్ ఏర్పడింది. అజయలో కూడా బీఆర్ఎస్ది. వడ్డేపల్లి మటుకి ఫార్వర్డ్ బ్లాక్ది అయింది అన్నమాట. ఫార్వర్డ్ బ్లాక్ది వడ్డేపల్లి. అలంపూర్ ఏం కూడా హంగ్ ఏర్పడింది, కానీ కాంగ్రెసే సాధించవచ్చు, అంటే బయట నుంచి లాక్కొని వచ్చు అనమాట. అలాగే నారాయణపేట హంగ్ ఏర్పడింది, ఇది కూడా కాంగ్రెస్ బీజేపీ బాగానే వచ్చాయి, కానీ ఇక్కడ హంగ్ ఏర్పడింది. మక్తల్ కూడా కాంగ్రెస్ది, కొస్గి కూడా కాంగ్రెస్దే, మద్దూరు కూడా కాంగ్రెస్దే, వనపర్తి కూడా కాంగ్రెస్దే, కొత్తకోట కాంగ్రెస్దే, వెబ్బేరు కూడా కాంగ్రెస్దే, ఆత్మకూరు కూడా కాంగ్రెస్దే. అమరజంత్ మటుకు హంగ్ ఏర్పడింది. ఇక 3 వచ్చాయన్నమాట. బీఆర్ఎస్కి 3, వాళ్ళకి 3, వీళ్ళు 3, మొత్తంగా 10 ఉంటాయి. ఇలా ఈ హంగ్ మటుకు ఇతరులు ఎవరు సపోర్ట్కి చేస్తారో అమరజంత్ మటుకు. అలాగే నాగర్ కర్నూలు కాంగ్రెస్దే, కల్వకుర్తి కూడా కాంగ్రెస్ది, కొల్లాపూర్ కూడా కాంగ్రెస్ది అనమాట. ఇక రంగారెడ్డి జిల్లాలో 13 వార్డులు ఉంటాయి, 13 మున్సిపాలిటీలు ఉంటాయి. అమ్మనగల్ బీఆర్ఎస్ వచ్చింది, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ నుంచి అన్నీ 3 చింతలపల్లి బీఆర్ఎస్ వచ్చింది అనమాట. ఎల్లంపేట మటుకు హంగ్ ఏర్పడింది. ఇక మిగిలినవన్నీ కాంగ్రెస్ది వచ్చాయి. షాద్నగర్ కాంగ్రెస్దే, చేవెళ్ళ కాంగ్రెస్దే, మొయినాబాద్ కాంగ్రెస్దే, శంకరపల్లి కాంగ్రెస్దే, వికారాబాద్ కాంగ్రెస్దే, కొండగల్ కాంగ్రెస్దే, పరిగి కూడా కాంగ్రెస్దే, తాండూరు కూడా కాంగ్రెస్దే, అలియాబాద్ కూడా కాంగ్రెస్ అనమాట. ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ వచ్చింది. ఇక వరంగల్ చూస్తే ఇక్కడ వర్ధన్నపేట హంగ్ ఏర్పడింది. 5 కాంగ్రెస్కి 5, బీఆర్ఎస్కి 6, బీజేపీకి ఏం రాలేదు ఇతరులు, కానీ ఇక్కడ హంగ్ ఏర్పడింది వర్ధన్నపేటలో. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఇతరులను కలుపుకుంటే బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి. నర్సంపేట కాంగ్రెస్దే, పరకాల కాంగ్రెస్దే, జనగామ హంగ్ ఏర్పడింది. ఇక్కడ బీఆర్ఎస్ 13 వచ్చాయి, ఇతరులకు 4 వచ్చింది, కాంగ్రెస్ 12 వచ్చాయి. ఇక్కడ హంగ్ అనమాట. స్టేషన్ కనుబూరు కూడా కాంగ్రెస్దే, భూపాలపల్లి కాంగ్రెస్దే, ములుగు కూడా కాంగ్రెస్దే, అలాగే డోర్నకల్లు కాంగ్రెస్దే, మరిపేట కాంగ్రెస్దే. ఇక కేసముద్రంలో హంగ్ ఏర్పడింది. 8 వచ్చాయి, బీఆర్ఎస్కి 8, కాంగ్రెస్కి 8 వచ్చాయి, 16 సీట్లు ఉంటాయి. ఇది హంగు. అలాగే మహబూబాబాద్లో 36 సీట్లు ఉంటాయి, కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11 వచ్చాయి. ఇక్కడ హంగ్ ఏర్పడింది. అలాగే తొర్రూరు మటుకి బీఆర్ఎస్దే, ఇక్కడ 9 సీట్లు వచ్చింది, 16 సీట్లకి బీఆర్ఎస్దే 100%. ఈ విధంగా వరంగల్ కాంగ్రెస్ వెనకబడ్డది కొద్దిగా, కానీ మిగతా అన్నింటిలోనూ కాంగ్రెస్ ఎక్కువగా వచ్చింది అన్నింటిలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.